బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి వైల్డ్ కార్డ్స్ అయితే హౌస్లోకి వచ్చేసారు. వైల్డ్ కార్డ్స్ అందరిలో కూడా ఫస్ట్ సీజన్ నుంచి ఫస్ట్ వైల్డ్ కార్డుగా హరితేజ అయితే హౌస్లోకి వచ్చిందనమాట. హరితేజ స్టేజ్ మీద ఉన్నప్పుడు నాగార్జున గారు వెల్కమ్ చెప్పడమే కాకుండా తనకి సర్ప్రైజ్ కింద తన కూతుర్ని కూడా స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. స్టేజ్ మీద తీసుకొచ్చి తనకి సెండ్ ఆఫ్ ఇప్పించారనమాట. ఇంకా అంతేకాకుండా నవదీప్ అయితే ఒక స్పెషల్ వీడియో మెసేజ్ అయితే పంపించాడు హరితేజ కోసం. హరితేజ ఏదైతే ఫస్ట్ సీజన్లో హరికథ ఏదైతే చెప్పిందో అదే స్టైల్లో నవదీప్ కూడా ఆమెకి విష్ చేయడం జరిగిందనమాట. నువ్వు హౌస్లోకి వెళ్తున్నావు మళ్ళొక్కసారి సీజన్ 8లో, అలాగే సీజన్ 1లో లాగే దుమ్ము లేపాలి, అలాగే ఈసారి టైటిల్ తీసుకొని రావాలి అని చెప్పి హరితేజని నవదీప్ అయితే ప్రైజ్ చేయడం జరిగింది. ఇంకా హరితేజ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉంది. అంటే తనకి తెలుసు ఫస్ట్ సీజనే అయినప్పటికీ వాళ్ళు వెళ్ళినప్పుడు ఫస్ట్ సీజన్ అప్పటికి అసలు బిగ్ బాస్ అంటే ఏంటో తెలియదు, కానీ చాలా అద్భుతంగా ఆడి తనైతే బయటకు వచ్చింది. ఇప్పుడు అంతా తెలిసిన తర్వాత దాదాపు 7 సీజన్స్ను చూసుకుంటా, అంటే తను ఒక ప్రత్యక్ష ఎక్స్పీరియన్స్ మాత్రమే కాకుండా తనకి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ మాత్రమే కాకుండా ఈ మధ్యలో 6 సీజన్స్ చూసుకుంటా ఇప్పుడు 8వ సీజన్లోకి వైల్డ్ కార్డ్గా అయితే హరితేజ వచ్చింది. తన ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా హౌస్లో చూపిస్తుంది అంటే ఎలాంటి అనుమానం లేదు. అంతేకాకుండా హౌస్లోకి వెళ్ళబోయే ముందే హౌస్లో ఎవరు కత్తి, ఎవరు స్ట్రాంగు, ఎవరితో మనం జాగ్రత్తగా ఉండాలి, ఎవరితో తనకి కయ్యానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనే విషయాన్ని కూడా హరితేజ స్టేజ్ మీద చెప్పిందనమాట. మరి హౌస్లోకి వెళ్తే ఎవరితో నీకు పడదు అనుకుంటున్నావు అంటే ఎవరితో గట్టిగా పడుతుంది అనుకుంటున్నావు అంటే వెంటనే ఆమె సీత పేరు అయితే చెప్పింది. అలాగే యష్మితో కూడా, అంటే ఫస్ట్ యష్మి పేరు చెప్పింది, ఆ తర్వాత సీతతో కూడా మనకు కొంచెం గొడవలు అయ్యేలాగే ఉన్నాయని చెప్పింది. ఎందుకంటే ఆట విషయంలోనే కాదు మాట విషయంలో కూడా హరితేజ ఎక్కడా తగ్గదు. చాలా అంటే చాలా స్ట్రాంగ్, ఇచ్చి పడేస్తుంది, ముఖం మీద మాట్లాడుతుంది ఏదన్నా కూడా. ఇప్పుడు ఏదైతే హౌస్లో యష్మి కూడా సేమ్ అంతే. ఆట విషయానికి వచ్చేసరికి తను ఎక్కడా తగ్గదు, ఏది చెప్పాలనుకుంటే అది చెప్పేసిద్ది. పలానా వ్యక్తికి ఇది చెప్తే వీళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో, ఇదేమైనా అనుకుంటారేమో అనే అనుమానమే ఉండదు, అభిప్రాయం ఉండదు అనమాట. ఇక సీత విషయానికి వస్తే సీత కూడా ఉన్నది ఉన్నట్లుగా పైకి మాట్లాడేస్తుంది. కొంచెం మాస్క్ వేసుకొని ఆడుతుందన్న ఫీలింగ్ వస్తుంది, కానీ మాట విషయంలో మాత్రం సీత ఎక్కడా తగ్గదు. తాను చెప్పాలనుకున్నది ముఖం మీద చెప్పేస్తుంది. అవతల ఎవరున్నారనే విషయం తను అసలు పట్టించుకోదు. కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్నది ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్కి అక్కడ ఒక రాయల్ అయితే ఉంది కాబట్టి, రాయల్స్ క్లాన్ నుంచి హరితేజ వీళ్ళకి పోటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా యష్మి అలాగే సీత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. హరితేజతో పెట్టుకుంటే వీళ్ళిద్దరిని తొక్కి పడేసిద్ది ఖచ్చితంగా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే వీళ్ళకి ఇదే ఫస్ట్ సీజను. బట్ తను ఆల్రెడీ ఫస్ట్ సీజన్లో చేసి ఇప్పుడు వైల్డ్ కార్డ్గా వచ్చింది. ఆట విషయంలో కానీ, మాట విషయంలో కానీ, ఎంటర్టైన్మెంట్ విషయంలో కానీ, డాన్స్ విషయంలో కానీ, గొడవలు జరిగితే కొట్లాట విషయంలో కూడా హరితేజ ఎక్కడా తగ్గదు. అన్నీ చూసుకున్నట్లయితే యష్మి కావచ్చు, సీత కావచ్చు, కొంచెం ఆమె ముందు జూనియర్లే కాబట్టి ఆ ఆధిపత్యం అయితే హరితేజ దగ్గర కనిపిస్తుంది, ఎలాంటి అనుమానం లేదు. గొడవకి దిగితే మాత్రం యష్మి గనక హౌస్లో ఇప్పటివరకు వాళ్ళ తోటి కంటెస్టెంట్స్ మీద రెచ్చిపోయినట్లు కనుక హరితేజ దగ్గర రెచ్చిపోతే వర్కౌట్ కాదు. సీత కూడా చూసి మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట. వీళ్ళిద్దరినీ ఆమె అయితే టార్గెట్ చేసుకొని హరితేజ హౌస్లోకే వచ్చింది, ముందే చెప్పేసింది నాకు వాళ్ళతో గట్టిగానే పడేలాగా ఉంది అని చెప్పి. కాబట్టి ఇప్పటి నుంచి ఖచ్చితంగా సీత అలాగే యష్మి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉందన్నమాట. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. హరితేజ వాళ్ళిద్దరిని తొక్కిపడేయడానికి అయితే ఫిక్స్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళిద్దరిని చూస్ చేసుకుంది ఆమె హౌస్లో స్ట్రాంగ్గా మాట్లాడుతుంది. వాళ్ళిద్దరే తాము ఏదనుకుంటే అది క్లియర్ కట్గా పైకి అయితే చెప్పేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళనే తన టార్గెట్గా ఎంచుకుంది. వాళ్ళతో అయితేనే ఆట ఆసక్తిగా ఉంటుందని హరితేజకి అర్థమైపోయింది. అందుకే వాళ్ళతోనే నాకు గొడవలు పడే అవకాశం ఉంటుంది అని చెప్పి తనైతే స్టేజ్ మీద రివీల్ చేసిందనమాట. మరి వైల్డ్ కార్డ్స్ అందరిలో కూడా వచ్చిన 8 మందిలో మీకు ఎవరు టాప్ ప్లేయర్ అనిపిస్తుంది? అలాగే హరితేజ వర్సెస్ యష్మి కానీ, లేకపోతే హరితేజ వర్సెస్ సీత కానీ జరిగితే ఎలా ఉంటుంది? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.